ఒక్క రీల్‌కు 25 లక్షలు. ఫోర్బ్స్ లిస్ట్‌లో చోటు. ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరో తెలుసా? ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండి కూడా కార్పొరేట్ ప్రపంచానికి గుడ్ బై చెప్పి డిజిటల్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న ఒక యువతి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కార్పొరేట్ ఉద్యోగాన్ని చాలా మంది సేఫ్ కెరీర్‌గా భావిస్తారు. కానీ కొందరు మాత్రం తమ ఇంట్రెస్ట్‌లను నమ్ముకొని జాబ్స్ వదిలేస్తుంటారు. అలా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండి కూడా కార్పొరేట్ ప్రపంచానికి గుడ్ బై చెప్పి డిజిటల్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న ఒక యువతి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఒక్క రీల్ కు ఏకంగా 25 లక్షల వరకు సంపాదిస్తుంది. బ్రేకప్స్, కెరీర్ ఇన్స్టెబిలిటీ వంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తనదైన స్పెషల్ కామెడీతో కలేషి ఔరత్ గా ది రెబెల్ కిడ్ గా మారిన ఆమె జర్నీ నిజంగా ఇన్స్పిరేషనల్. ఆమె కేవలం ఒక కంటెంట్ క్రియేటర్ గానే కాకుండా యాక్ట్రెస్ గా, మోడల్ గా, ఫోర్బ్స్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న డిజిటల్ స్టార్ గా ఎలా ఎదిగిందో చూద్దాం. మనం మాట్లాడుకుంటున్నది పాపులర్ కంటెంట్ క్రియేటర్ అపూర్వ ముఖీజా. ఈమె ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఆ తర్వాత బ్రేకప్, కెరీర్ ఇన్స్టెబిలిటీతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు ఆమె ఒక్క ఇన్స్టా రీల్ 25 లక్షల వరకు చార్జ్ చేసే రేంజ్ కు చేరుకుంది. 2001 జూలై 28న ఢిల్లీలోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన అపూర్వ చైల్డ్హుడ్ చాలా నార్మల్ గా గడిచింది. ఆమె ఢిల్లీలోని డిపిఎస్ పానీపట్ స్కూలింగ్ పూర్తి చేసింది. తర్వాత జైపూర్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ తర్వాత డెల్ లో కార్పొరేట్ ఉద్యోగంలో చేరింది. అయితే అలాంటి ఉద్యోగం తన లక్ష్యం కాదని ఆమెకు అర్థమైంది. సోషల్ మీడియా స్టార్ ఇక 2019లో అపూర్వ తన లైఫ్ లో ఎదురైన కష్టాల నుంచి బయటపడడానికి ఇన్స్టాగ్రామ్ ను వాడుకుంది. చిన్న కామెడీ వీడియోలతో ప్రారంభమైన ఆమె జర్నీ చాలా తర్వాత వైరల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సూటిగా మాట్లాడే విధానం, స్ట్రాంగ్ స్క్రిప్ట్స్, రిలేషన్స్, సొసైటీ, అడల్ట్ లైఫ్ పై ఆమె ఆలోచనలు యూత్ ను అట్రాక్ట్ చేశాయి. జనరేషన్ ఆడియన్స్ కు ఆమె కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యింది. అపూర్వ రీల్స్ కామెడీలో ఉండే కంటెంట్ రియల్ లైఫ్ కు దగ్గరగా ఉండటంతో చాలా మంది దానికి కనెక్ట్ అయ్యారు. 2025 నాటికి అపూర్వ ఇన్స్టాగ్రామ్ లో 40 లక్షలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్ లో 10 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. భారీ ఇన్కమ్. అపూర్వ కేవలం పాపులారిటీతో ఆగకుండా దానిని ఒక వ్యాపారంగా మార్చుకుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్, మెటా, నాయక్, గూగుల్, వన్ ప్లస్ వంటి బడా కంపెనీలతో సహా 150కి పైగా బ్రాండ్ స్పాన్సర్స్ ఆమె అకౌంట్ లో ఉన్నాయి. ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీకి 2 లక్షలు, ఒక్కో రీల్ కు 20 నుంచి 25 లక్షల వరకు ఆమె సంపాదిస్తున్నట్లు సమాచారం. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం బ్రాండ్ డీల్స్, స్పాన్సర్ చేసిన కంటెంట్ నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. పర్సనల్ లైఫ్. అపూర్వ తల్లి ఒక టీచర్, తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి, తమ్ముడు కూడా ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ బ్రేకప్ తర్వాత ఎదురైన ఎమోషన్స్ గురించి ఆమె ఓపెన్ గా మాట్లాడింది. అది ఆమె లైఫ్ ను, కంటెంట్ ను ఎలా మార్చిందో చెప్పింది. ఆమె ఒక ట్రావెల్ లవర్, సాహసాలు ఇష్టపడే వ్యక్తి, టైలర్ స్విఫ్ట్ కు పెద్ద ఫ్యాన్. అయితే ఆమె మెంటల్ హెల్త్ గురించి కూడా తన ఫాలోవర్లతో చర్చిస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. వివాదాలు. అపూర్వ గ్రోత్ లో కూడా చాలా కష్టాలున్నాయి. 2025లో కమెడియన్ సమీర్ రైనా హోస్ట్ చేసిన ఒక యూట్యూబ్ షోలో చేసిన కామెంట్స్ పై ముంబై, అస్సాంలో ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ వివాదం ఆమె తల్లికి బెదిరింపులు రావడంతో మరింత ముదిరింది. తర్వాత అపూర్వ ఓపెన్ గానే సారీ చెప్పింది. ఉర్ఫీ జావేద్ తో ఆమెకు జరిగిన గొడవ, ఒక యూనివర్సిటీ ప్రోగ్రామ్ లో విద్యార్థులతో వాగ్వాదం వంటి ఇతర సంఘటనలు కూడా వార్తల్లో నిలిచాయి.